ప్రిడిక్షన్స్‌కొస్తే ఐ థింక్ ఎంఐ ఈస్ గోనా విన్. నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ఈవెన్ దో ఎంఐ బ్యాట్స్‌మెన్ ఆర్ లుకింగ్ ఔట్ ఆఫ్ ఫార్మ్. వాళ్ళ టీమ్ జెల్ అయినట్టు కనిపించట్లే. లాస్ట్ ఇయర్‌లో ఉన్న ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి. ఆహ్, రోహిత్ శర్మ డజంట్ సీమ్ లైక్ హి టేక్స్ ఎనీ మచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అది వర్కౌట్ కాదు. ఎప్పుడు ఒక సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ని రిమూవ్ చేసేసి ప్లస్ ప్లేయర్‌లా ఆడమండం. కానీ ఇంకా ఐ థింక్ దిస్ ఈస్ గోనా బి ద ఫస్ట్ విన్ ఫర్ ముంబై. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఆళ్ళు జస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అంతే. కానీ ఐ థింక్ మేబీ థర్డ్ మ్యాచ్ ఇస్ ద చాంప్. సో థర్డ్ మ్యాచ్ ఐ థింక్ ముంబై ఇస్ గోనా విన్. అండ్ మ్యాచ్ కూడా ముంబైలో కాబట్టి ఫస్ట్ మ్యాచ్ ముంబైలో ఈ సీజన్. సో ఐ హోప్ ముంబై స్టార్ట్స్ దేర్ సీజన్ విత్ ఎ విన్ ఇన్ వాంఖేడే. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ముంబైకి వాంఖేడేలోనే అవుతుంది ఇప్పుడు. ఫస్ట్ మ్యాచెస్ ఒకటి చెన్నైలో, ఇంకోటేమో గుజరాత్‌లో అయింది. సో ఫస్ట్ విన్ ఆఫ్ ద సీజన్ మేబీ వాంఖేడేలో రావచ్చు. కానీ ఇట్స్ జస్ట్ ఎ ప్రిడిక్షన్. సెన్సిబుల్ ఆప్షన్ అయితే కేకేఆర్. కానీ ఐపీఎల్ మనం ప్రిడిక్ట్ చేయలేం. ఐపీఎల్ బెట్టింగ్ లాంటిది. దానికి ఒక స్పెసిఫిక్ ప్రిడిక్షన్ అనే ఉండదు. అదొక గ్యాంబుల్. సో మనం ప్రిడిక్షన్స్ ఎంత చేసినా మ్యాచ్ ఏమవుద్దో మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఎవ్రీ 10 టీమ్స్ ఆర్ లుకింగ్ స్ట్రాంగ్. ఇప్పుడు ఒక టీం వీక్ ఉంది. ఈ టీం ప్రతి మ్యాచ్ ఓడిపోతే సీజన్ అని ఏం చెప్పలేం. లాస్ట్‌లో ఉన్న టీము, ఫస్ట్‌లో ఉన్న టీంని ఓడించొచ్చు. ఆళ్ళ డే అయితే ఫస్ట్‌లో ఉన్న టీము సెకండ్‌లో ఉన్న టీంతో విన్ అవ్వచ్చు. అలా చాలా ఉంటాయి. సో ప్రిడిక్షన్స్ అనేవి కష్టం. కానీ ఒక గ్యాంబుల్‌లా తీసుకుంటున్నా నేను. ఐ థింక్ ముంబై ఈస్ గోనా విన్ వర్సెస్ కేకేఆర్. ఐ థింక్ ముంబై ఈస్ ప్లేయింగ్ 11 ఈస్ గోనా ఔట్ క్లాస్ కేకేఆర్ ప్లేయింగ్ 11. సో అది నా ప్రిడిక్షన్.